రోలీస్ థీరం ఒకటి, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, కాషీస్ మీన్ వాల్యూ థీరం ఒకటి. ఇవి మూడు కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ M1 వాళ్ళకి కంపల్సరీగా 1 ఆఫ్ ద 7 మార్క్స్ క్వశ్చన్ అండ్ రెండోది 2 మార్క్స్ క్వశ్చన్లో ఈ మూడిట్లో ఒక డెఫినేషన్ కంపల్సరీ మీకు పేపర్లో కనబడుతుంది. అండ్ ఇది మీకు కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఇంటర్మీడియట్లో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్లో ఆల్రెడీ అక్కడ చదువుకునే ఇక్కడికి వచ్చారు, కాకపోతే ఇక్కడ ఫర్దర్ కొంచెం హయ్యర్ లెవెల్లో చదువుతాం. ఓకేనా? నో దీని గురించి కంప్లీట్లీ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్, ప్రాబ్లం వచ్చినప్పుడు వెరిఫికేషన్ కానీ లేదా యూజింగ్ లెగ్రాంజెస్ థీరం ఒక ఇన్ఈక్వాలిటీని కానీ లేదా ప్రాబ్లమ్ని ఫంక్షన్ని కానీ సాల్వ్ చేయమన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? నో బేసిక్ రోలీస్ థీరం యొక్క డెఫినేషన్ని కనుక మీరు చూసినట్టయితే దీంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ f of x ని మీరు కన్సిడర్ చేశారనుకోండి, ఆ ఫంక్షన్ f of x డిఫైన్డ్ ఇన్ x అయినప్పుడు ఆ వేరియబుల్ x మీరు ఏదైతే తీసుకున్నారో దట్ బిలాంగ్స్ టు ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ AB, దట్ ఈస్ a, b అంటే లిమిట్స్లో ఆ x అనే వాల్యూ కనుక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నట్టయితే నౌ రోలీస్ థీరం 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అని చెప్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మీరు తీసుకున్న ఫంక్షన్ f of x అనేది ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. ఎక్కడ? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో. ఇది ఫస్ట్ కండిషన్. నా కంటిన్యూటీ మనం ఇక్కడ ప్రూవ్ ఏం చేయక్కర్లేదు, మీకు ఇచ్చే ఫంక్షన్స్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కానీ లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా ఆ ఇచ్చిన బౌండరీస్లో అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి. కాబట్టి మీరు జస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఆ ఇచ్చిన బౌండరీస్లో కంటిన్యూస్ అని డైరెక్ట్లీ రాసేయచ్చు. ఓకేనా? సెకండ్ కండిషన్ వచ్చేటప్పుడు ఆ f of x యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, దట్ ఈస్ f' x అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్కడ? ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ AB, దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ABలో ఆ ఫంక్షన్ f of x డిఫరెన్షియబుల్ అవుతుంది అంటే దాని యొక్క f' x ఎగ్జిస్ట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇవి రెండు నార్మల్ కండిషన్స్ మూడింటికి కూడా రోలీస్ థీరంలో కానీ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో కానీ కాషీస్ మీన్ వాల్యూ థీరంలో కానీ మూడు అప్లై చేయాలి. కాషీస్ మీన్కి అయితే ఇంకో ఫంక్షన్ వస్తుంది g of x అనేది, కాకపోతే కండిషన్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? మూడో కండిషన్ మారుతుంది. క్లియరా? నా రోలీస్ థీరంలో మూడో కండిషన్ ఏంటయ్యా అంటే మీరు ఆ లిమిట్స్ దగ్గర దట్ ఈస్ లోయర్ బౌండరీ హయ్యర్ బౌండరీ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ f of a f of b ని ఫైండ్ అవుట్ చేయాలి ఎట్ బోత్ ద బౌండరీస్. ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఈ రెండు వాల్యూస్ కూడా మీకు కంపల్సరీ సమానంగా రావాలి. అంటే f of a f of b రెండు ఈక్వల్లీ రావాలి. అదే మీకు థర్డ్ కండిషన్ అవుతుంది. నౌ ఆ ఫంక్షన్ ఈ మూడు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు దానికి రోలీస్ థీరం అప్లికబుల్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? నౌ అప్లికబుల్ అయితే రోలీస్ థీరం ఏం చెప్తుంది? దేర్ ఎగ్జిస్ట్ సి x యొక్క డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ బిట్వీన్ a అండ్ bలో వన్ ఆఫ్ ద వాల్యూస్ c ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఎవరి వాల్యూ? ఆఫ్ x. ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో ఎగ్జిస్ట్ అవుతుంది. నౌ ఆ c యొక్క కండిషన్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ f of x లో ఆ cని కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మీకు రిజల్ట్ 0 వస్తుంది అని ప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ f' c ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయినట్టయితే ఆ ఫంక్షన్ రోలీస్ థీరంని ఒబే చేస్తున్నట్టు. కాబట్టి ఆ ప్రాబ్లంకి రోలీస్ థీరం వెరిఫికేషన్ జరిగింది అని చెప్తాం. ఓకేనా? నో ఇక్కడ మీరు ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు యూజింగ్ రోలీస్ థీరం ఫంక్షన్ని సాల్వ్ చేయమంటే మనం ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చెప్పామో అదే పద్ధతిలో చేస్తారు. కాబట్టి ఫస్ట్ కండిషన్ కంటిన్యూస్ రాసేస్తారు, సెకండ్ కండిషన్ f' x ఉంది అని ఫైండ్ అవుట్ చేస్తారు, నెక్స్ట్ f of a f of b చెక్ చేస్తారు. రెండు సమానంగా వస్తే కనుక f' c 0 అయిందో లేదో చెక్ చేసుకుంటారు. ఓకేనా? నో యూజింగ్ అన్నాడు కాబట్టి f' of c 0 అయిపోతుంది, దాన్ని యూజ్ చేసి c వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఓకేనా? మీరు ఫైండ్ అవుట్ చేసుకునే c వాల్యూ ఉంది చూసారా,
ఈ సి వాల్యూ కంపల్సరీగా ఈ ఏ కామా బి మధ్యలో ఉండాలి. దట్ ఈస్ విత్ ఇన్ దోస్ క్లోజ్డ్ బౌండరీస్ ఉన్నట్టయితే కనుక అప్పుడు ఆ ఫంక్షన్ రోలిస్ థియరంకి వెరిఫికేషన్ జరిగినట్టు. కాబట్టి వెరిఫికేషన్ చేయాలి అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ వన్ కంటిన్యూటీని గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. సెకండ్ వన్ ఎఫ్ డాష్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. రెండోది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి జరిగిందా లేదా అనేది చెక్ చేస్తారు. మూడోది ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే ఏబి మధ్యలో కనుక ఉన్నట్టయితే దెన్ ఆ ఫంక్షన్కి రోలిస్ థియరం వెరిఫికేషన్ జరిగినట్టు. ఓకేనా? దీన్నే మనం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ఎలా వెరిఫై చేయాలి అనేది చూద్దాం. సో ప్రాబ్లం చూసుకోండి. వెరిఫై రోలిస్ థియరం అన్నాడు. ఫంక్షన్ ఇచ్చేసాడు. ఏ కామా బి అనే బౌండరీస్ మధ్యలో ఉంది. వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ 0. బోత్ ఆర్ ఇంటీజర్స్ అని చెప్పేశాడు. అయితే దీనికి మీరు రోలిస్ థియరంని వెరిఫై చేయాలి. ఓకేనా? ఆ 4 స్టెప్స్ ఎలా రాయాలో చూసుకోండి. ఫస్ట్ వన్ ఇచ్చిన ఫంక్షన్ని డిఫైన్ చేసుకోండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకేనా? నేను దీన్నే ప్రాబ్లమ్స్లో మీకు సింపుల్గా చేయడానికి ప్రాపర్టీస్ని యూజ్ చేసి లాగరిథంని స్ప్లిట్ చేస్తున్నా. ఫస్ట్ది లాగ్ ఏ బై లాగ్ బి ఫామ్లో ఉంది కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాసేయచ్చు. రెండోది డినామినేటర్లో వీళ్ళిద్దరు మల్టిప్లికేషన్లో ఉన్నారు కాబట్టి లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద వాడచ్చు. కాబట్టి ఓవరాల్గా దీన్ని స్ప్లిట్ చేసినట్టయితే మీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ డినామినేటర్ని స్ప్లిట్ చేసినట్టయితే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో దీన్ని నెంబరింగ్ 1 అనుకోండి. నో కండిషన్స్ చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను లాగరిథమిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి అని. సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is continuous in the closed interval of AB. ఆల్రెడీ గ్రాంటెడ్ కింద తీసుకున్నారు, కంటిన్యూటీ జరుగుతుంది అని రాశారు. మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సెకండ్ స్టెప్ చూడండి. ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది అని చెప్పాలి. కాబట్టి డిఫరెన్షియేటింగ్ 1 with respect to x we get normal differentiation apply చేసినట్టయితే f dash x is equal to log x. ఈ మొత్తాన్ని కనుక మీరు x అనుకుంటే log x యొక్క డిఫరెన్షియేషన్ 1 by x. కాబట్టి 1 by x స్క్వేర్ ప్లస్ ఏబి అవుతుంది. నెక్స్ట్ చైన్ రూల్ ప్రకారం లాగరిథంకి అప్లై చేసిన తర్వాత లోపల ఉన్న ఫంక్షన్కి అప్లై చేయాలి. దట్ ఈస్ వేరియబుల్కి అప్లై చేయాలి. లోపల ఉన్న సెకండ్ ఫంక్షన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్కి వేసుకుంటే ఇట్ ఈస్ 2x ప్లస్ కాన్స్టెంట్కి వేస్తే 0. కాబట్టి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. మైనస్ లాగ్ ఎక్స్ 1 by x ఇంటూ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1. అది రాయకపోయినా మీకు ప్రాబ్లం లేదు. మైనస్ లాస్ట్ టర్మ్ తీసుకుంటే దానిలో వేరియబుల్ ఏం లేదు, ఓన్లీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ 0. ఓకేనా? నో దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x by x square plus ab minus 1 by x. దీన్నే కొంచెం సింప్లిఫికేషన్ చేసి రాస్తే డినామినేటర్లో x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఉంది. నా ఎల్సిఎం తీస్తే x ఇంటూ దిస్ వన్ దట్ ఈస్ 2x స్క్వేర్. ఇది వచ్చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క వాల్యూ 2x స్క్వేర్లో నుంచి x స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేయండి. x స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి. దీనికి ఏదో నెంబరింగ్ ఇచ్చుకోండి 2. అండ్ ఫ్రమ్ 2 మీకు ఎఫ్ డాష్ ఎక్స్ ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయింది. ఎక్కడ? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ చేసేశారు. సో సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ కండిషన్లోకి వెళ్ళాలి. థర్డ్ కండిషన్ ఏంటి?
ఏ కామా బి దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అవి రెండు ఈక్వల్ వస్తాయని ప్రూవ్ చేయాలి. ఓకేనా? నౌ థర్డ్ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయండి. లాగరిథమ్ ఆఫ్ ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు ఏని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, న్యూమినేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1 టైం. సో మీకు వచ్చేది log 1 అండ్ log 1 యొక్క వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే లాగరిథమ్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి. అగైన్ ఇది కూడా మీకు రెండు సేమ్ వస్తాయి కాబట్టి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్ ఈజ్ ఆల్సో log 1. సో ఇది కూడా మీకు 0 వచ్చింది. సో log a 0 వచ్చింది, log b 0 వచ్చింది. హెన్స్ కండిషన్ని రాయండి. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. దేర్ ఫోర్ మూడో కండిషన్స్ కూడా సాటిస్ఫై చేసేసింది. నౌ రోలిస్ థియరం ఏం చెప్తుంది? ఏదైనా ఫంక్షన్ ఈ మూడు కండిషన్స్ని కనుక సాటిస్ఫై చేస్తే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? మీరు ఇక్కడ ప్రాబ్లమ్ని వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0ని కన్సిడర్ చేసుకుని దాని నుంచి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన సి వాల్యూ ఏ కామా బి దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంటుంది అని ప్రూవ్ చేస్తే రోలిస్ థియరం వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఓకేనా? నౌ ఆ థర్డ్ స్టెప్ని చూద్దాం. లాస్ట్ కండిషన్ని చెక్ చేసుకున్నట్టయితే కన్సిడర్ లెట్ సి ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్లో ఇన్ సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా కన్సిడర్ చేసుకోండి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్లో దీని యొక్క వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇందాకడ ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి వచ్చింది. దీంట్లో ఎక్స్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి. ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేసుకున్నా అండ్ ఇట్ ఈస్ టేకెన్ టు బి 0. దీని నుంచి మీరు సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్ మొత్తం అటు వెళ్ళిపోతే మల్టిప్లై అయితే 0తో 0 అయిపోతుంది కాబట్టి మీకు మిగిలేది సి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. కానీ మీకు కావాల్సింది సి స్క్వేర్ వాల్యూ కాదు, సి వాల్యూ. కాబట్టి స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అండ్ రెండోది అండర్ రూట్ అప్లై చేసుకున్నప్పుడు మీకు ప్లస్ ఆర్ మైనస్ ఏబి రావచ్చు. కానీ మీకు అక్కడ చెప్పింది ఏంటి? గివెన్ కండిషన్లో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. అంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి బిలాంగ్స్ టు ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి దట్ ఈస్ రూట్ ఏబి అనేది ఏకి బికి మధ్యలో ఉంటుంది. ఓకేనా? అర్థం కాల? డౌట్ వచ్చింది? నో రూట్ ఏబి అనేది ఏబి మధ్యలో ఉంటుందని ఎలా ప్రూవ్ చేస్తారంటే లెట్ us టేక్ ప్రాబ్లం తీసుకుందాం. సపోజ్ నేను బౌండరీలో ఇలా తీసుకున్నా 2,8 దట్ ఈస్ 2 లిమిట్స్ తీసుకున్నా. దెన్ రూట్ ఏబిని ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 8 కరెక్టేనా? 2 8s ఆర్ ఎంత? 16 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 4 కాబట్టి 4. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి ఈ 4 ఎక్కడ ఉంటుంది? 2కి 8కి మధ్యలోనేనా? కాబట్టి మీరు ఏ కామా బి తీసుకున్నప్పుడు రూట్ ఏబి అనేది ఆ బౌండరీస్ మధ్యలోనే ఉంటుంది. హెన్స్ మీకు ఇక్కడ వచ్చిన సి వాల్యూ అనేది విత్ ఇన్ దోస్ బౌండరీస్ ఏ కామా బి మధ్యలో ఉంది కాబట్టి హెన్స్ మీకు వెరిఫికేషన్ ఆఫ్ రోలిస్ థియరం కంప్లీట్ అయినట్టు. హెన్స్ లాస్ట్లో దాన్నే రాస్తారు, రోలిస్ థియరం ఈజ్ వెరిఫైడ్. క్లియరా? కాబట్టి మీకు దీంట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా యూజింగ్ రోలిస్ థియరం సాల్వ్ చేయమని ఇచ్చినా వెరిఫికేషన్ ఆఫ్ రోలిస్ థియరం చేయమన్నా
ఫస్ట్ 3 స్టెప్స్ సేమ్ ఉంటాయి. లాస్ట్ స్టెప్లో మాత్రం యూజింగ్ అని చెప్పాడు అంటే మీరేం చేస్తారు, సి ఉంది కాబట్టి ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0ని ఫైండ్ అవుట్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. జస్ట్ యూజింగ్ అంటే సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వేరాజ్ వెరిఫై చేయాలి అంటే మీరు ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని సిని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నప్పుడు ఆ వచ్చిన సి వాల్యూ మీకు చెప్తున్న ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి ఏవైతే ఉందో ఆ బౌండరీస్కి మధ్యలో ఉండాలి. దట్ ఈజ్ విత్ ఇన్ దోస్ బౌండరీస్ కనుక ఉన్నట్టయితే మీకు రోలిస్ థియరం వెరిఫికేషన్ జరిగినట్టు. కాబట్టి లాస్ట్ స్టెప్ని ఇలా ప్రాపర్లీ మెన్షన్ చేయండి. దీంట్లో మీకు 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ టోటల్లీ 9 మార్క్స్కి రోలిస్ థియరం మీద క్వశ్చన్స్ అడిగితే చాలా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా? సో ఇలా మీకు ఆల్రెడీ ఈ సెషన్లో రోలిస్ థియరం గురించి డిస్కస్ చేసాం. అండ్ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద థియరం గురించి విత్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ క్లాస్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకో సెషన్లో కాషిస్ మీన్ వాల్యూ థియరం గురించి విత్ అన్ ఎగ్జాంపుల్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఇలా M1 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి రోలిస్ థియరం, లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అండ్ కాషిస్ మీన్ వాల్యూ థియరం ఈ మూడిట్లో కంపల్సరీగా 2 క్వశ్చన్స్ కనబడతాయి. ఓవరాల్గా 9 మార్క్స్. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. నేను ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లేదా మీ డౌట్స్కి ఇంకో వీడియో చేయడానికి కానీ ట్రై చేస్తాను. ఓకేనా? సో మా ఈ సెషన్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ మా ఛానల్ గ్రో అవ్వడంలో మీ సబ్స్క్రిప్షన్స్, మీ షేర్స్, మీ లైక్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.